తిరుమల శేషాచల అడవుల్లోని పుణ్యతీర్థాల్లో ఒకటైన శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి వేడుక వైభవంగా జరిగింది. ప్రతి ఏటా మాఘమాసంలో పౌర్ణమి నాడు శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. దట్టమైన అడవిలో ఉన్న ఈ క్షేత్రానికి భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చి రామకృష్ణులను దర్శించి పుణ్యస్నానాలు ఆచరించారు. శేషాచలం అడవుల్లో ముక్కోటి తీర్థాలున్నాయి. ఈ పుణ్యతీర్థాల్లో రామకృష్ణ తీర్థం చాలా ప్రముఖమైంది. శ్రీవారి ఆలయానికి 9 కిలోమీటర్ల దూరంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసినదే రామకృష్ణ తీర్థం. స్థల పురాణం ప్రకారం రామకృష్ణుడనే మహర్షి శ్రీ మహావిష్ణువు సాక్షాత్కారం కోసం ఘోర తపస్సును ఆచరించగా తపోనిష్ఠుడైన మహర్షి చుట్టూ పుట్టలు పొదలు పెరిగిపోయాయి. అయినా మహర్షి చలించకుండా తపస్సును కొనసాగించారు. మహర్షి తలపెట్టిన ఘోర తపస్సును భగ్నం చేసేందుకు దేవేంద్రుడు కుంభవృష్టి వర్షం కురిపించినా పుట్టలు కరగలేదట. రామకృష్ణ మహర్షి తపస్సుకు మెచ్చి చివరకు విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడట. మకర మాసం పుష్యమి నక్షత్రాయుక్త పౌర్ణమి నాడు స్వామివారి ప్రత్యక్షమవడంతో సకల దేవతలు దిక్పాలకులు తీర్థంలో స్నానం చేసి పునీతులయ్యారు. ఈ తీర్థంలో పుణ్య స్నానాలు ఆచరిస్తే పాప విముక్తితో పాటు సర్వాభిష్టములు సిద్ధిస్తాయని స్వామివారు అనుగ్రహించాడట. నాటి నుంచి ప్రతి ఏటా మకర మాసంలో వచ్చే పౌర్ణమి నాడు రామకృష్ణ తీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీగా మారింది. శ్రీ రామకృష్ణ మహర్షి తపోబలంతో ఈ పుణ్యతీర్థాన్ని సృష్టించినట్టు పురాణాల ద్వారా తెలుస్తుంది. పౌర్ణమి సందర్భంగా శ్రీవారి ఆలయం నుంచి అర్చక సిబ్బంది మంత్రోచ్చారణ చేసుకుంటూ ఊరేగింపుగా బయలుదేరి ఉదయం 11 గంటలకు శ్రీ రామకృష్ణ తీర్థానికి చేరుకుంటారు. అక్కడ కొలువైయున్న శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణ భగవానుల విగ్రహాలకు పాలు, పెరుగు, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు. పవిత్రమైన అభిషేక జలాలను అర్చకులు సంప్రోక్షణ చేయడంతో భక్తులు పులకించిపోయారు. రెండు కొండల మధ్య విశాలంగా పరుచుకున్న రాతి నేల, అక్కడక్కడ పెద్ద పెద్ద వృక్షాలు, చుట్టూ ఎత్తైన పచ్చని కొండలు, తూర్పు వైపునకు వీస్తున్న గాలి చెమట పట్టిన శరీరాన్ని స్పృశిస్తూ అలుపు తీరుస్తున్న భావన కలుగుతుంది. ఉత్తర దక్షిణ అభిముఖాలైన రెండు కొండలకు ఇరువైపులా లోనికి చొచ్చుకుపోయినట్టున్న చిన్న చిన్న గుహల వంటి రూపాలు, పశ్చిమ దిశగా లోతైన ఒక నీటి తటాకం, రెండు కొండల అంచు నుంచి వస్తున్న నీటి ప్రవాహం, నీటి తటాకంలోకి వేలాడుతున్న చెట్ల ఊడలు, తూర్పునకు ప్రవహించే నీళ్లు, మెట్లు మెట్లుగా ఉన్న రాతి అంచుల నుంచి కిందకు జాలువారుతున్న నీటిధార. ఈ తీర్థంలో ఈదులాడడం ఒక గొప్ప అనుభూతి అంటున్నారు భక్తులు. పూర్తిగా దట్టమైన అడవుల్లో ఉన్న ఈ తీర్థానికి భక్తులు నెమ్మదిగా కొండలు, వాగులను దాటుకుంటూ గోవింద నామస్మరణలతో చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించి పునీతులయ్యారు. భక్తుల సౌకర్యార్థం గోగర్భం డ్యాం పాయింట్ నుంచి పాప వినాశనం వరకు యాత్రికులను తరలించేందుకు ఆర్టీసీ దాదాపు 35 బస్సులను ఏర్పాటు చేశారు. పాప వినాశనం డ్యాం వద్ద పొంగలి, ఉప్మా, సాంబార్ అన్నం, పెరుగన్నం, పులిహోర పొట్లాలు, తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లను శ్రీవారి సేవకులు పంపిణీ చేశారు. అయితే అధిక బరువు, ఆస్తమా, గుండె సంబంధిత సమస్యలు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులున్న వారు, వృద్ధుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని అటవీ మార్గంలో ఈ తీర్థానికి నడిచి వెళ్లడానికి టీటీడీ అనుమతించలేదు. అలాగే మార్గ మధ్యలో పలుచోట్ల భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా టీటీడీ ఇంజనీరింగ్, అటవీ విభాగాల ఆధ్వర్యంలో పలుచోట్ల భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా కొయ్య నిచ్చెనలు టీటీడీ ఏర్పాటు చేశారు.